అందరికీ నమస్కారమండి. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్‌లోకి స్వాగతం. మధున పట్టుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రచించిన కథ 'పెళ్లి'. ఓ చక్కటి కథని ఈరోజు మనం వినబోతున్నాం. నాన్నా, ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ చేతిలో ఉన్న 10 ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రికి చూపించాడు రఘు. ఈ అమ్మాయి బీఎస్సీ, బీడీ చదువుకుందిరా. మరి నువ్వేమో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌వి. మీ ఇద్దరికీ ఎలా కుదురుతుంది? పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటుంది. లేదు నాన్నా, టీచర్ ఉద్యోగమే బెస్ట్ ఆడవాళ్ళకి. బోల్డన్ని సెలవులు ఉంటాయి. పైగా టైంలు కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే ఇష్టం. మనం రేపే పెళ్లి చూపులకి వెళ్దాం అంటూ తండ్రి రఘురామయ్యని తొందర పెట్టాడు రఘు. రఘురామయ్య గారి భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లికూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు. కృష్ణారావు గారు కోనసీమలోని ఆయన విల్లి గ్రామంలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయనకి 2 పిల్లలు. కొడుకు, కూతుర్లు ఇద్దరినీ బీఎస్సీ, బీఈడీ చదివించారు. చాలా సాంప్రదాయమైన కుటుంబమని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య, పెళ్ళికొడుకు, పెళ్ళికొడుకు చెల్లి హైదరాబాద్‌లో రాత్రి 10 గంటలకు బస్సెక్కి తెల్లవారుజామున 4 గంటలకి రావులపాలెంలో దిగి హోటల్ రూమ్ తీసుకొని కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత కారులో అయినవిల్లి గ్రామం బయలుదేరారు. ఫలానా రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని కృష్ణారావు గారికి ముందుగానే కబురు పంపారు. ఎప్పుడూ కోనసీమ అందాలు పుస్తకాల్లోనూ, యూట్యూబ్‌లోనూ చూడటం తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు రఘు. చుట్టూ అందమైన కొబ్బరి తోటలు, పచ్చటి వరి పొలాలు, గోదావరి నది ఒడ్డు, చల్లటి గాలి. అబ్బా! స్వర్గంలో ఉన్నట్టుంది అనుకున్నాడు కారులో ప్రయాణిస్తూ. రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ కోనసీమ అందాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే పెళ్లివారి ఇల్లు వచ్చేసింది. పెళ్లివారు కారు దిగిన వెంటనే కృష్ణారావు గారి దంపతులు ఎదురు వచ్చి నమస్కారం చేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అంటూ పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లు అందించారు. అప్పటికే అక్కడ పెద్ద గంగాళం తొట్టి నీళ్లు పెట్టి ఉన్నాయి. కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి తీసుకువెళ్ళి మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళ గ్లాసు అందించారు. ఆ కుర్చీలన్నీ కూడా పాతకాలం నాటి చెక్క కుర్చీలు. మంచినీళ్లు తాగిన తర్వాత ఇల్లు చూద్దాం రండి అంటూ ఇల్లంతా తిప్పి చూపించారు. పెద్ద పెంకిటిల్లు. చుట్టూ అందమైన కొబ్బరి తోట, మామిడి మొక్కలు, అరటి మొక్కలు. అక్కడ లేని మొక్క అంటూ లేదు. వెనకాల పశువుల శాల. తనకు సొంత వ్యవసాయముందని ఇల్లు తన తండ్రిగారు కట్టారని కృష్ణారావు గారి మాటల్లో చెప్పారు. అక్కడ వాతావరణం అంతా చూడటానికి చాలా బాగుంది. చల్లటి గాలి, అందమైన ప్రకృతి, మాయామర్మం లేనటువంటి మాటలు. చాలా ఆనందపడ్డాడు పెళ్ళికొడుకు. ఇంతలో కృష్ణారావు గారి భార్య పెరటి వైపుకు వచ్చి అందరూ పలహారాలు తీసుకుందాం రండి అంటూ మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళింది. అప్పటికే అక్కడ శుభ్రంగా తుంగచాపలు పరిచి ఉన్నాయి. ఎదురుగుండా అరటాకులో కొద్దిగా కారం పూస, మినుప సున్ని, పాలకోవా, పూతరేకు, కొద్దిగా వేయించిన అటుకులు వడ్డించి ఉన్నాయి. ఇది టిఫినా లేక భోజనమా అని అనుమానం వచ్చింది పెళ్ళికొడుకు రఘుకి. ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నవి. బజారు వస్తువులు కాదు. అసలు మా ఆయన బజారు వస్తువులు తీసుకురారు. పిల్లల్ని తిననివ్వరు. ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు. పైగా సైన్స్ మాస్టర్ కదా అంటూ కృష్ణారావు గారి భార్య కొసరి కొసరి వడ్డించింది. తినకూడదనుకుంటూనే పెళ్ళికొడుకు వాళ్ళ మాటలు వింటూ ప్లేట్లు ఖాళీ చేసేశాడు. చాలా రుచిగా ఉన్నాయి. ఇవి నిజంగా ఇంట్లో తయారు చేసినవే. సాధారణంగా ఎవరైనా పెళ్లి చూపులు అంటే బజార్ నుంచి 4 స్వీట్లు,
4 హాట్లు తెచ్చి పెడతారు. ఎవరు తయారు చేస్తున్నారు ఇలాగా? ఇదివరకు పెళ్లి చూపులకు వెళ్ళిన చోట ఇలాగే కక్కుర్తిపడి 1, 2 స్వీట్లు తింటే ఆ డాల్డా నోరు పట్టుకొని వదల్లేదు. పైగా వారం రోజులు దగ్గు కూడా ఏడిపించింది. ఇంతలో కృష్ణారావు గారి అబ్బాయి ఒక గాజు గ్లాసులో కొబ్బరి బొండం నీళ్లు తీసుకువచ్చి అందరికీ ఇచ్చాడు. ఇవి కూడా మా దొడ్లవే. వేసవికాలం కదా, కాఫీ టీలు ఎందుకని అంటూ మాట పూర్తి చెయ్యలేదు కృష్ణారావు గారు. ఇంతలో రఘురామయ్య గారు టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అంటూ అడగ్గానే కృష్ణారావు గారు భార్య పెళ్లి కూతుర్ని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. నిజానికి సీతాదేవిలాగే ఉంది పెళ్లి కూతురు. ఆధునికమైన మేకప్లు ఏవీ లేవు. గోదావరి నీళ్ళల్లాగా ఆ మొహంలో స్వచ్ఛత కనబడింది పెళ్ళికొడుకుకి. ఆమె అలంకరణంలో ఎక్కడా ఆధునికత కనబడలేదు. కట్టు బొట్టు అన్నీ సాంప్రదాయంగా ఉన్నాయి. అమ్మాయితోటి మీరేమైనా మాట్లాడతారా అని అడిగారు పెళ్ళికూతురు తల్లి. అంగీకారంగా తల ఊపాడు రఘు. ఇద్దర్నీ వెంటబెట్టుకొని పెళ్ళికూతురు తల్లి పక్క గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఇద్దరి మధ్య మాటలు లేవు చాలాసేపు. ఆఖరికి రఘు ధైర్యం చేసి మీ పేరేమిటి అని పలకరించాడు. సీతాదేవి అని నెమ్మదిగా చెప్పింది. సమాధానంలో ఎక్కడా కురుకుందనం లేదు. నీ పేరేమిటి అని తిరిగి అడగలేదు. అంటే పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్ల కదా, ఎక్కువ భయం అనుకుంటాను అనుకున్నాడు. ఆ అమ్మాయి అడిగినా అడగకపోయినా తన పేరు, చేస్తున్న ఉద్యోగం, పూర్తి వివరాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మీరేం చేస్తున్నారు అని అడిగారు చివర్లో. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. ఇంత నెమ్మదిగా మాట్లాడుతుందేమిటి? అసలు ఈ పిల్ల చెప్పిన పాఠాలు విద్యార్థులకు వినబడుతున్నాయా, వినపడవా అనిపించింది రఘువుకి. 10 నిమిషాలు పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ గదిలో నుంచి బయటికి వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత తండ్రి చెవిలో తన అంగీకారం తెలియజేశాడు రఘు. రఘురామయ్య గారు కూడా వారి మర్యాద, ఆ ఇంటి వాతావరణం, మాట తీరు, పెళ్లి కూతురు నడవడిక చాలా నచ్చాయి. ఇదే విషయం భార్యతోటి, కూతురుతోటి చర్చించి మాకు మీ సంబంధం నచ్చింది. అమ్మాయిని కూడా అడిగి మీకు కూడా నచ్చితే ఏ విషయం తెలియజేయండి అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కృష్ణారావు గారి దంపతులు కారు వరకు వచ్చి మర్యాదగా సాగనంపారు మగపెళ్లివారిని. రఘురామయ్య గారు తాము సాయంకాలం బస్సుకి హైదరాబాదు వెళ్ళిపోతున్నామని, అంతవరకు రావులపాలెంలోని హోటల్లోనే ఉంటామని చెప్పారు. కృష్ణారావు గారి దంపతులకు పెళ్ళికొడుకు ఉద్యోగం, కుటుంబం బాగా నచ్చాయి. గాని మనసులో ఇంకో దిగులు ఉంది. పెళ్లి విషయంలో కృష్ణారావు గారి భావాలకి మగ పెళ్లివారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే ఎలాగా? మనసు చంపుకొని పెళ్లి చెయ్యడం ఎలాగా? మంచి సంబంధం వదులుకోలేరు. అందరికీ ఆదర్శనంగా ఉండేలా ఉండాలని చిన్నప్పటి నుంచి కృష్ణారావు గారి ఆశ. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా కష్టపడి పిల్లలకి పాఠాలు నేర్పిస్తాడు. ఆ గ్రామం పాఠశాలలో సొంత ఖర్చులతోనే ఒక ప్రయోగశాల నిర్మించాడు. అక్కడ లేని పరికరం లేదు. ఆదర్శ ఉపాధ్యాయుడిగా ఇప్పటికీ 2 సార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అవార్డులు అందుకున్నాడు. సరే, ఎప్పటికైనా చెప్పక తప్పదుగా అనుకుంటూ భార్య, కూతురు అంగీకారం తీసుకొని భార్యాభర్తలిద్దరూ రావులపాలెం బయలుదేరి వెళ్ళప్పటికీ మధ్యాహ్నం 3 అయ్యింది. కృష్ణారావు గారి దంపతులను సాధారణంగానే లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చెయ్యగలిగిన మర్యాదలు అన్నీ చేశారు. చూడండి, మీ సంబంధం బాగా నచ్చింది మాకు. మా అమ్మాయి కూడా అంగీకారం తెలిపింది. మీ పద్ధతి, గౌరవం అన్నీ బాగా మాకు నచ్చాయి. మాది ఏమీ లోటు లేని సంసారం. మేము అసలు సిటీలో ఉన్న పెళ్ళికొడుకుల సంబంధం చూడకూడదు అనుకున్నాము.
కానీ మీ తండ్రిగారు మన కోనసీమ జిల్లా వాళ్ళే కాబట్టి, మన పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయని ఉద్దేశంతో మిమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాం. అయితే పెళ్లి విషయంలో నాకు కొన్ని భావాలున్నాయి. అంటే నేను ఆధునిక భావాలతోటి పెళ్లి చెయ్యలేను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. అంటే హంగులు, ఆర్భాటాలు ఏవి ఉండవు. మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పర్యావరణాన్ని పాడు చెయ్యకుండా పూర్వీకుల పద్ధతిలో పెళ్లి చేసి 10 మందికి ఆదర్శనంగా ఉండాలని నా ఆకాంక్ష. సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవ్వరూ ధైర్యంగా ఈ మాట చెప్పరు. మగ పెళ్లివారు ఏ విధంగా చెయ్యమంటేనే ఆ విధంగా చేస్తారు పెళ్లి. అందుకనే ముందుగానే నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తున్నాను. మీకు ఇష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం అంటూ తన మనసులోని మాటని గబగబా చెప్పేశారు కృష్ణారావు గారు. మాకు ఏమీ తొందర లేదు. మీరు నిదానంగా ఆలోచించుకొని హైదరాబాదు వెళ్ళిన తర్వాత కబురు చెయ్యండి అంటూ అరటిపళ్ళ పుట్ట వాళ్ళకి ఇచ్చి, మా దొడ్లో పండినవే. మేము మందులు మాకులు వాడము. మాదంతా గో ఆధారిత వ్యవసాయమంటూ నవ్వుతూ చెప్పి బయటకు వెళ్ళిపోయారు కృష్ణారావు గారు. మర్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు రఘురామయ్య గారు. పెళ్ళికొడుకుని గుచ్చి మరీ అడిగారు. అంటే కొంతమందికి పెళ్లి చాలా ఆర్భటంగా జరగాలని పెద్ద పెద్ద కళ్యాణ మండపంలో చెయ్యాలని ప్రీ వెడ్డింగ్ షూటింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్, డాన్సులు, బ్యాండు మేళాలు, ఊరేగింపులు ఇవి ఈనాటి పిల్లల కోరికలు. అటువంటి ఉద్దేశం రఘుకు ఏమైనా ఉందేమో అని చాదస్తంగా ప్రశ్నించారు. రఘు చెప్పిన మాటలు విని రఘురామయ్య గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. చూడు నాన్నా, ఈ హంగులు, ఆర్భాటాలు, ఊరేగింపులు, డాన్సులు ఆ ఒక్క రోజుకు మాత్రమే ఉంటాయి. కానీ జీవితాంతం నాతో కలిసి ఉండేది ఆ పెళ్లికూతురు మాత్రమే. ఆమె నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్లి ఎలా చేసినా పర్వాలేదు. ఆ అమ్మాయితోటే నా పెళ్ళంటూ ఖచ్చితంగా చెప్పేశాడు రఘు. తమకి కట్న కానుకలు ఏవి వద్దని, పెళ్లి ఆడపిల్లవారి ఇష్టప్రకారమే చెయ్యమని, తాంబూలాలు పుచ్చుకునే అవసరం లేదని డైరెక్టుగా ముహూర్తాలు పెట్టించమని కబురు పంపారు రఘురామయ్య గారు. మొత్తానికి అనుకున్న శుభముహూర్తం రానే వచ్చేసింది. మగ పెళ్లివారు అయినవెల్లిలోని విడిది ఇంట్లోకి తరలి వచ్చారు. ఆడపిల్లవారు డోలు, సన్నాయి బాజా, బాజంత్రీలతో గౌరవ మర్యాదలతో లోపలికి ఆహ్వానించారు. లోపలికి రాగానే చూస్తే ఆ విడిదిల్లు పెద్ద పెంకిటిల్లు. ఇంటి ముందు తాటకులతో వేసిన పందిరి. దానికి మావిడాకులు, తోరణాలు. ఇంటి లోపల ప్రతి గుమ్మానికి మావిడాకులు తోరణాలు. ఇల్లు కొత్తగా వెలవేసినట్లుంది. గుమ్మాలకి పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి. సుమారుగా 10 గదులున్నాయి. పెద్ద మండువ ఇల్లు. లోపల ఫ్యాన్లు ఉన్నప్పటికీ పెరటి వైపు నుంచి మంచి చల్లగాలి. ప్రాణం చాలా హాయిగా ఉందనుకున్నారు మగపెళ్లివారు. బయట అరుగు మీద ఒక 20 వరకు మడత మంచాలు గోడకు చెరవేసి ఉన్నాయి. అచ్చు పల్లెటూరి పెళ్లిలాగే ఉంది అనుకున్నారు. కాఫీ, టిఫిన్లు రెడీగా ఉన్నాయి రండి అంటూ ఆడపెళ్లివారు బొట్టు పెట్టి పేరు పేరున ఆహ్వానించారు కృష్ణారావు గారి ఇంటి మగపిల్లవారిని. కృష్ణారావు గారి ఇంటికి వెళ్ళేప్పటికీ ఇంటి వెనకాల ఉన్న పెరడులో పెద్ద తాటకుల పందిరి వేసి పచ్చని మామిడాకులు తోరణాలు కట్టి నేలంతా శుభ్రంగా అలికేసి అందంగా ముగ్గులు పెట్టి నేలపల్లలు వేసి అరిటాకులో ఇడ్లీ, కారంపొడి, పెసరట్టు, 2 రకాల పచ్చళ్ళు వడ్డించి రెడీగా ఉన్నాయి. పంచలు కట్టుకున్న వంట బ్రాహ్మణులు చేతిలో తాటాకు బట్టలతో అటూ ఇటూ తిరుగుతూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. కృష్ణారావు గారు భార్య దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. ఈ వంట బ్రాహ్మణులు ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు అని అడిగారు రఘురామయ్య గారు.
అమలాపురం పక్కనున్న ఇందుపల్లి నుంచి తీసుకొచ్చామని చెప్పారు. టిఫిన్ చాలా రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు రఘురామయ్య. కాఫీలు గాని, టీలు గాని ఎక్కడా లేవు. పాలు తప్పితే చెరుకు రసం ఈ రెండిటితోటే టిఫిన్ కార్యక్రమం ముగించారు. ఈ విందు చాలా వెరైటీగా ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన రఘురామయ్య గారి బంధువులు మెచ్చుకున్నారు. పెళ్లి వేదిక చూద్దురు గాని రండంటూ మగ పెళ్లివారిని కృష్ణారావు గారు ఆ పెద్ద పందిరిలోనే తూర్పు ముఖంగా కట్టిన పెళ్లి వేదిక దగ్గరికి తీసుకువెళ్లారు. చుట్టూ అరటిగేలతో ఉన్న అరటి మొక్కలు, ఆ 4 రాటలకి కొబ్బరి ఆకులతో లోపల మామిడి తోరణాలు, 4 పక్కల మల్లెపూల దండలు. అబ్బా! ఎంత అందంగా ఉంది కళ్యాణ వేదిక! మధ్యలో ట్యూబ్‌లైట్లతో చాలా చూడముచ్చటగా ఉంది. ఎక్కడా అధునాతన అలంకరణలు లేవు. కంటికి ఆకర్షణీయమైన రంగులే గాని ప్రమాదకరమైన రంగులు లేవు. సాయంకాలము ఈ మల్లెపూలు దండలు తీసేసి గులాబీ దండలు కడతామని చెప్పారు కృష్ణారావు గారు. పురోహితులనుకుంటాను. ఒక వారగా కూర్చొని స్నాతకం ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణారావు గారిని చూడగానే అయ్యా! మళ్ళీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి. స్నాతకం పీటలు మీద కూర్చోవాలని మగ పెళ్లివారికి చెప్పండి అంటూ తొందర పెట్టాడు. నమస్కారం. నా పేరు రఘురామయ్య. నేను పెళ్ళికొడుకు తండ్రిని. మీది ఏ ఊరు? అంటూ ప్రశ్నించారు. అయ్యా! మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం. మేము వేద పండితులం. మా గురువుగారు సాయంకాలం వస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. సరేనండి. మేము తయారయ్యే వస్తాం అంటూ మగ పెళ్లివారు వెళ్ళిపోయారు. కాసేపటికి కృష్ణారావు గారు మేళతాళాలతోటి, బాజంత్రీలతోటి పెళ్ళికొడుకుని పల్లకీలోనూ, మగ పెళ్లివారిని వేదిక దగ్గరికి సగౌరవంగా తీసుకొని వచ్చారు. ముందుగానే చెప్పిన విధంగానే ఫోటోగ్రాఫర్ వేదికను ఎక్కకుండా కింద పందిరిలోనే కెమెరా పట్టుకొని ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాశీ ప్రయాణం సజావుగా జరగకుండా బావమరిది బతిమాలి అక్కను పెళ్లి చేస్తానని మాట ఇచ్చి నోరు తీపి చేసి పెళ్ళికొడుకును వెనకకు తీసుకొచ్చాడు. పురోహితులు గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, మంత్రాలు దాటించకుండా శాస్త్ర ప్రకారం స్నాతకం పూర్తి చేసినప్పటికీ మధ్యాహ్నం 1 అయ్యింది. ఈ మధ్యకాలంలో ఇంతసేపు స్నాతకం చేయించిన వారిని ఎక్కడా చూడలేదు అనుకొని రఘురామయ్య గారు సంతృప్తి పడ్డారు. నిజమే. మరి ఆ కాలం మనుషులకి ఆ కార్యక్రమం యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది. ఈలోగా కృష్ణారావు గారు భార్య మగ పెళ్లివారిని వంటలు రెడీగా ఉన్నాయని, భోజనాలు చేయడానికి రండి అని బొట్టు పెట్టి ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని. ఉదయంలాగే నేలబల్లలు వేసి ఎదురుగుండా అరిటాకుల్లో పప్పు, టమాటా, కొత్త ఆవకాయ, గుత్తి వంకాయ కూర, పనసపొట్టు కూర, బూరెలు, పులిహోర ముక్కలు, పులుసు, అప్పడాలు, వడియాలతో ఆకు అంతా నిండుగా ఉంది. గాజు గ్లాసులతో మంచినీళ్లు చక్కగా పెట్టి ఉన్నాయి. కొమ్ము చెంబులతో నెయ్యి పట్టుకొని మడి కట్టుకున్న వంట బ్రాహ్మణులు పెళ్లివారికి వడ్డనలో మునిగిపోయారు. కృష్ణారావు గారు భార్య ప్రతివారి దగ్గరికి వచ్చి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటున్నారు. అసలు ఈ కాలంలో క్యాంటరింగ్ భోజనాలు తప్పితే ఇలా గౌరవంగా, మర్యాదలతో ఆప్యాయంగా భోజనాలు వడ్డించే వారిని చూడలేదని ఊరి ప్రజలతో పాటు హైదరాబాదు పెళ్లివారు కూడా ఆనందపడ్డారు. భోజనాల్లో ఎక్కడా అధునాత్యమైన వంటలు గాని, మసాలా దినుసులు గాని కృష్ణారావు గారు వాడనివ్వలేదు. అంతా సాంప్రదాయ పద్ధతే. తృప్తిగా భోజనం చేసి మగ పెళ్లివారు ఆనందంగా విడిదిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు తమలపాకులు, వక్కపొడి, సున్నం రాసి చిలకల్లా చుట్టి పెళ్లివారికి అందించారు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంది. సాయంకాలం 6 కల్లా ఎదురు సన్నాహాలని మధ్యాహ్నం పూట ఫలహారాలు విడిదిలోకి తీసుకువస్తామని, రాత్రి 7 గంటలకు అలా పెళ్లిపీటల మీద కూర్చోవాలని ఒక పక్క
పెళ్లి అవుతుంటే మరొక పక్క భోజనాలు ఏర్పాట్లు చేసుకుంటున్నామని రఘురామయ్య గారికి చెప్పాడు కృష్ణారావు గారు. పెళ్లిలో ప్రతి కార్యక్రమం నిదానంగా, ఆనందంగా నడిపిస్తేనే దాని అందం తెలుస్తుంది. మగ పెళ్లివారిని బెల్లం పానకంతో నోరు తీపి చేసి, ఆడపడుచులను ఇత్తడి బిందువులతో సత్కరించి, శుభలేఖను తప్పులు లేకుండా చదివి ఇరు వర్గాల పెళ్లివారిని ఒకరినొకరు సత్కరించుకొని, అందంగా, ఆనందంగా పరిచయాలు పూర్తి చేసుకొని, ఎదురు సన్నాహనం కార్యక్రమం ముగించి, భోజనాలు రెడీ అంటూ ఆహ్వానించారు. శనివారం నియమమున్న వాళ్ళు టిఫిన్‌లు కానీ, వాళ్ళ భోజనాలు ఉదయంలాగే అరిటాకులలో నేలబల్లల మీద కూర్చొని సంతృప్తిగా భోజనాలు కానించారు. రాత్రి భోజనానికి బంగాళదుంప ఉప్మా, కూర, అరటికాయ వేపుడు, కొబ్బరికాయ పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు, బొబ్బట్లు, పొట్టి కాజా, అరటికాయ బజ్జీ, గడ్డ పెరుగులు తయారు చేయడంలో ఇందుపల్లి వంటవాళ్ళు తమ ప్రతాపం చూపించారు. మజ్జిగలోకి మామిడి పండు అంటూ కొసరి కొసరి వడ్డించారు. కోనసీమ భోజనామా మజాకా? వంటవాళ్ళు అటూ ఇటూ వడ్డన చేస్తూ 4, 5 గాజు గ్లాసులు పగలగొట్టేశారు. ఈ కృష్ణారావు గారి శ్రద్ధ చూడండి. ఫలహారాలు, భోజనాలకి అరటి ఆకులు, మంచినీళ్ళకి గాజు గ్లాసులు వాడి పర్యావరణానికి పెద్దపీట వేశారు. ఎక్కడా ప్లాస్టిక్ అనే మాట లేదు. డైనింగ్ టేబుళ్ళు, షామియానాలు, కుర్చీలు అస్సలు లేవు. ఎందుకంటే షామియానాలు ఈ మధ్యన చావుకి, పెళ్ళికి కూడా అవే వాడేస్తున్నారు. అది కృష్ణారావు గారు భయం. ఎన్నాళ్ళయిందో ఇలాంటి పెళ్లి చూసి అని మొగ పెళ్లివారు అనుకున్నారు. ఇక పెళ్లి సందడి మొదలయ్యింది. పెళ్లి తంతులన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారమే యథావిధిగా పురోహితులు వారు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. తలంబ్రాలు స్వచ్ఛమైన బియ్యంతో ఆనందంగా, సంతోషంగా పెళ్లికూతురు, పెళ్ళికొడుకు నిదానంగా ఒకరి తల మీద ఒకరు పోసుకున్నారు. పెళ్లి మండపం మీద పురోహితులు, కన్యాదానం చేసేవాళ్ళు మగ పెళ్లివారిలో ముఖ్యులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తప్ప ఇంకెవ్వరికీ ఆస్కారం ఇవ్వలేదు కృష్ణారావు గారు. దాని మూలంగా ఆహుతులు అందరికీ కూడా పెళ్లి శుభ్రంగా కనబడింది. యథావిధిగా కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేయించి, మర్నాడు ఉదయమే అయినవల్లిని వినాయకుడి దర్శనం చేయించి, నూతన దంపతులను పెళ్లివారిని సాగనంపారు. రఘురామయ్య గారు బస్సు ఎక్కబోతూ, ఈ పెళ్లి ఆరోగ్యకరమైన పెళ్లి అని, చాలా సంతోషంగా ఉందని, ఇది చాలా కాలం పాటు ప్రజలందరూ చెప్పుకుంటారని, ఆదర్శవంతమైన వివాహమని పదే పదే కృష్ణారావు గారిని ప్రశంసించి హైదరాబాదు వెళ్ళిపోయారు. ఈ పెళ్లి గురించి పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. పర్యావరణానికి పెద్ద ఎత్తున పీఠం వేసే ఆ జిల్లా కలెక్టర్ గారు కృష్ణారావు గారిని, రఘురామయ్య గారిని ఇద్దరిని సన్మానించి గౌరవించారు.